కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొన్ని సంవత్సరాల తరబడి ఎంతో మంది వాళ్ళ జీవితాలను త్యాగం చేసి కొట్లాడి తెచ్చుకున్నారు. ఎందుకని? తెలంగాణ మా నీరు మాకు కావాలి, సో మా వనరులు మేమే అనుభవించాలి, సో మాకు వేరే వాళ్ళ పెత్తనం వద్దు, అండ్ అట్ ద సేమ్ టైం మా ఎంబీబీఎస్ సీట్లు కానీ మా కొలువులు మాకు కావాలి అని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తర్వాత అన్ని సమస్యలు ఒక్కొక్క సమస్య నుంచి బయటపడుతున్నారు డెఫినెట్లీ. అయితే ఇక్కడ ఈ తెలంగాణకు సంబంధించి నీట్ విద్యార్థులకి ప్రతి సంవత్సరం అన్యాయం జరుగుతుందా అంటే దానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, దాంతోపాటు సోషల్ యాక్టివిస్టులు దీనికి ముందుకు వచ్చి దీన్ని ఎలాగైనా ప్రభుత్వం తత్వరమే ఇమ్మీడియట్ బేస్లో న్యాయం చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇది నిజంగానే కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా, అసలు ఏం జరుగుతుందో ఒక వ్యూ మనం తెచ్చుకోవడానికి, ఒక పర్సెప్షన్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ తెలంగాణ వాదన ఏంటి అంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. దాదాపు లాస్ట్ ఇయర్ కోర్టుకు పోయి దాదాపు 86 మందికి సీట్లు వచ్చాయని అన్నారు. అండ్ ఈ సంవత్సరం ఏమో ఇంకా హుషారైపోయి నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 450 మంది ఈ సంవత్సరం వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అంటే లాస్ట్ ఇయర్లో లాగా అంటే ఏంటి, 4 సంవత్సరాలు తెలంగాణలో చదివితే సరిపోతుంది అనే బేస్లో. కొంతమంది మా పిల్లలు వేరే వేరే రాష్ట్రాల్లో చదువుకున్నారు కానీ పేరెంట్స్ మొత్తం మా ఇక్కడే రెసిడెన్స్ అని చెప్పి ప్రూఫ్స్ ఉన్నాయో లేకపోతే క్రియేట్ చేశారు. సో దానికి సంబంధించి వాళ్ళ పిల్లలకి సీట్లు వచ్చేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అది కూడా ఏ కేటగిరీ సీట్స్ కోసం. అసలు మన తెలంగాణలో చూసుకుంటే ఓవరాల్గా ఏ కేటగిరీ సీట్స్ ఎన్నో అనుకుంటున్నారు, 2180 సీట్స్ ఉన్నాయి. దాంట్లో 15% ఆల్ ఇండియా కోటా గెలిపోతుంది. 85% సీట్లు దాంట్లో. 15% అంటే 1000కి 150 అనుకుంటే 2300, దాదాపు ఒక 300 సీట్లు ఆల్ ఇండియా కోటకి వెళ్ళిపోతుంది. అంటే దాదాపు ఒక 1700 నుంచి 1800 అప్రాక్సిమేట్లీ సీట్లు ఉన్నాయి.